దేవునికి స్తోత్రం. మమ్మీ డాడీకి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మాకు పెళ్ళి 13 సంవత్సరాలు అయింది, బిడ్డలు లేరు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇప్పుడైతే వైజాగ్ నుంచి వచ్చాం. మేము కేరళలో ఉన్నప్పుడు మార్చి 5, 2022 డాడీ నేను ఎంతో బాధపడి ఏడుస్తూ ఎందుకో యూట్యూబ్ చూసుకుంటున్నాను. యూట్యూబ్ చూసుకుంటే అనుకోకుండా లైవ్ వస్తే సర్లే అని చెప్పి చూస్తున్నాను. డాడీ ఏమో నీ పేరు ప్రియాంక, నీకు బిడ్డలు లేరు, నువ్వు నమ్మట్లేదు కదా, నీకు ఖచ్చితంగా దేవుడు బిడ్డలు ఇస్తాడు, నువ్వు నమ్మితే ఇప్పుడు జూమ్లోకి రా అని చెప్పి డాడీ పిలిచారు. అయితే నేనేదో సరదాగా యూట్యూబ్ చూస్తున్నాను, వీళ్ళేంటి నా పేరు పిలుస్తున్నారు, నేనా కాదా అని చూద్దామని చెప్పి జూమ్లో నేను వచ్చాను అనమాట. అప్పుడు డాడీ నీ పేరు ప్రియాంకేనా అంటే అవునయ్య గారు అని. అప్పుడు డాడీ నీకు మరుసటి ఏట బిడ్డలు పుడతారని చెప్పి డాడీ ప్రేయర్ చేశారు. అనుకోని రీతిగా 2022లో డాడీ చెప్తే 2023లో ఈ బిడ్డ 13 సంవత్సరాల తర్వాత పుట్టింది. అసలు అద్భుత కార్యం అన్నమాట. దేవునికి మహిమ కలుగును కాదు. 13 సంవత్సరాలు బిడ్డలు లేరు మమ్మీ, లేరు. కేరళలో ఉన్నారు. అప్పుడు దైవజనుడు ఎప్పుడమ్మా? మార్చి 5, 2022. ప్రియాంక 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 గర్భం లేదు నీకు, యంగ్ ఏజ్, గర్భం లేదు. దానిని బట్టి ఇంట్లో అసమాధానం, చికాకులు. ఫేస్బుక్, యూట్యూబ్లో ఉంటే ఓకే, జూమ్లో ఉంటే ఇమీడియట్గా వచ్చేసాయి. ఏం పేరు తల్లి నీ పేరు? ప్రియాంక. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా బిడ్డ? కేరళ. ఎంతకాలం అవుతుంది పిల్లలు లేక? 11 సంవత్సరాలు అయ్యారు. ప్రభు నీ గర్భాన్ని ధరిస్తున్నా, నమ్ముతున్నావా? నమ్మినెడలా ఈరోజు దేవుని మహిమను చూడబోతున్నా. చేతుల పైకెత్తు. ప్రియాంక, యు ఆర్ కన్సీవ్డ్. నువ్వు గర్భం ధరించినావు ఈరోజే. కేరళ నుండి చూస్తున్నా, కన్యాకుమారి నుంచి చూస్తున్నా, ఆఫ్రికా, లండన్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఒకవేళ యుక్రెయిన్ నుంచి చూస్తున్నా, సడన్ గా నీకు జీవితంలో అద్భుతం. ఇదిగో తీసుకో ఇప్పుడే. గర్భం తెరవబడును గాక, గర్భం తెరవబడును గాక. విడుదల ఇన్ జీసస్ నేమ్. అద్భుతమైన కార్యం ఈ రోజు రాత్రి ప్రభు జరిగించినాడు. యేసే సాక్షి బిడ్డ గారు బ్రతుకు ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. నువ్వేనా తల్లి? నేనే మమ్మీ. మీరే? అసలు ఏంటి, నేను మామూలుగా ఏదో యూట్యూబ్ చూసుకుంటే నన్ను పిలుస్తున్నారా, ఇది నిజమా అబద్ధమా, అది కూడా ఫస్ట్ టైం నేను ఆ రోజు చూశాను. అనుకోకుండా చూశాను. నా పేరు పెట్టి పిలవడం ఏంటి అని ఎంతో ఫస్ట్ అయితే నమ్మలేదు. నిజమా కాదో చెక్ చేసుకుందామని, నువ్వు నిజంగా లైవ్లో ఉన్నావు, నువ్వు నమ్మితే జూమ్లోకి రా అని డాడీ చెప్పారు. అయితే ఇది నిజమా అబద్ధమో మళ్ళీ చూసుకుందాంలే, ఒకసారి నిజం కాకపోవచ్చు, ఒకవేళ నిజమైతే తెలుసుకుందాము అనే అనుమానంతో జూమ్లోకి వెళ్ళాను. అయితే నీ పేరు ప్రియాంకే కదా బిడ్డ అన్న. అవును డాడీ అని. నేను నీకు తెలుసా అంటే తెలియదు అన్న. అయితే డాడీ ఎక్కడో ఉండి మాట్లాడుతున్నారు, నేను ఎక్కడో కేరళలో ఉన్నాను, ఇది ఎలా సాధ్యము ఏంటి అనుకునేదాన్ని. అయితే ఎప్పుడైతే డాడీ ప్రేయర్ చేశారో ఆ రోజు నుంచి నేను రోజు జూమ్లో, యూట్యూబ్లో చూడడం మొదలుపెట్టాను. ఎంతోమంది నన్ను అవమానించారు, బిడ్డలు లేరని. నా భర్త ఆర్మీలో వర్క్ చేశారు, రిటైర్ అయిపోతాడు, ఇంటికి వెళ్తే వీళ్ళ సర్వీస్ అంతా అయిపోయింది, వీళ్ళకి పిల్లలు లేరని అవమానిస్తారు. ప్రభువా, ఇతని సర్వీస్ పూర్తయి లోపే పిల్లలు పుడితే బాగుండు అనుకునేదాన్ని. దేవుడు మరి ఆ రోజు డాడీ ద్వారా మాట్లాడి 2022లో మాట్లాడారు. 2023 కల్లా దేవుడు ఈ బిడ్డని ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన బిడ్డని బట్టి దేవుని కృతజ్ఞత స్తుతులు. మీరేం చేస్తారు నాన్న? ఆర్మీలో చేస్తున్నాను. 13 సంవత్సరాల తర్వాత చక్కటి బిడ్డని ఇచ్చాడు మీకు.
సంతోషంగా ఉన్నారు మరి? చాలా సంతోషం. నేను చూసిన వారందరూ ఏమంటున్నారు తల్లి? అందరూ పిల్లలు పుట్టరు అనుకున్నారు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా సరే ఇది ఎలా జరిగింది అంటే, నేను ఒకరోజు యూట్యూబ్లో నన్ను పాస్టర్ ప్రవీణ్ గారు అని బెల్లంపల్లిలో పిలిచారు. అతను వాక్యం విని దగ్గర నుంచి అతను చెప్పాడు నాకు పిల్లలు పుడతారని. మా మమ్మీ వాళ్ళు అక్కడికి వెళ్తే జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే జరుగుతుంది అంటే, మమ్మీ నువ్వు నాకు అవన్నీ చెప్పకు, ఇప్పటికే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాం, నా భర్త జీతం అంతా హాస్పిటల్కే ఖర్చు పెట్టాను. ఒక అయ్యగారు నాకు వచ్చే సంవత్సరం పుడతాను అన్నారు, ఖచ్చితంగా నాకు పుడతారు, నాకు పుట్టినప్పుడు దాకా నువ్వు నోరు ఎత్తుకో అని చెప్పాను మా మమ్మీతో. ఇప్పుడు చక్కటి బిడ్డని నీకు ఇచ్చాడు, యాక్టివ్ బిడ్డని. అవును మమ్మీ, చాలా యాక్టివ్గా ఉంటుంది. దేవుడి బిడ్డని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత. ఏం పేరు ఆమె పేరు? ఈ బిడ్డ పేరు హన్షిత. అన్షిత. మమ్మీ ముద్దు పేరు ఈరోజు నేను నామకరణ చేస్తున్నా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామంలో బ్లెస్సీ అనే పేరుతో నామకరణ చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. 13 years తర్వాత ఇచ్చిన ఆ బ్లెస్సింగ్, ఆ బ్లెస్సీ ఇంకా మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తాను కోరుకున్న కోరికలన్నీ సిద్ధింపచేసి దేవుడిని ఆలోచనలన్నీ కూడా సఫలపరుస్తున్నాడు. దిస్ ఇస్ ద వర్డ్ గాడ్ ఈస్ గివింగ్ యూ ప్రియాంక. అండ్ ఆల్సో మంచి బాబుతో నెక్స్ట్ టైం రావాలా, నీకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు తల్లి. ప్రైజ్ ది లార్డ్.